కేసీఆర్ సార్ రేవంత్ రెడ్డి మంచి నా ఇష్టం, నా ఫేవరెట్ వాళ్ళు. నా కాంగ్రెస్ పార్టీ నేను చిన్నప్పటి సంది అయినా ఆయనకి వాళ్ళకి చేతి గుర్తుగా ఓటేస్తాను. వాళ్ళు అట్నే మాట్లాడతారు. ఇల్లాలకంగానే పండగ కాదు తెలుసా, ఇల్లాలకి నాకు పిండి పట్టియాలి, కట్టెలు కొట్టుకు రావాలి, అన్ని వాళ్ళు చేసినాక పిండి విసికి పొయ్యి మీద వేస్తేనే అప్పు అవుతుంది. అవుతుంది, మస్తుగా అవుతుంది. నలుగురు కొడుకులు పుడితే నలుగురు సంలాంచడానికే కష్టం అవుతుంది. ఏమవుతుంది, వెనక ముందు అన్ని అవుతూనే ఉంటాయి. మీరు నో టెన్షన్, ఎవరు టెన్షన్ పడదు. చేస్తాడు ఎవరు ఆమె బస్ల కిరాలు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఒకటి స్టెప్ అన్ని అయిపోతాయి. తొందర పడద్దు, టెన్షన్ పడద్దు. వాళ్ళు అట్నే అంటారు. ఆ సీరియల్ కట్టుకోలేము మేము, కట్టుకోము మనం. ఏమని తిట్టారు మామూలు అందరూ చెప్తలేనమ్మా. ఎట్లా అనిపిస్తుంది అక్క రేవంత్ రెడ్డి పరిపాలన? చాలా బాగున్నది సార్. బాగుందా? తిట్టుకుంటారు అంటే ఆడోళ్ళంతా బస్సు గురించి అయితే మామూలుగా తిడుతున్నారు సార్. అంతే, బస్సు గురించి బాగా తిట్టుకుంటున్నారు అంతే. అన్ని మంచిగా బస్సు ఫ్రీ బస్సు ఉట్టిదేనా మరి అద్దంటారా? ఏ అద్దు, ఫ్రీ బస్ మంచిగా లేదు, అందరు కొట్టుకోండు. అందరూ సమానమే. పరిపాలన చేస్తుండ్రంటే ఎవరు సీఎం అయినా అందరూ సేమే. కానీ ఏదన్నా గానీ బాయ్స్ కు లేడీస్ కు 50-50 ఉండాలా. అంటే లేడీస్ ఎక్కించుకొని బాయ్స్ ను తొక్కేయద్దు. ఎందుకంటే బాయ్సే ఇంట్లో కరెక్ట్. మనము అంటే బాయ్స్ చెప్తేనే మనం ఇంట్లోకి వెళ్తాం, భర్తలు చెప్తేనే వెళ్తాం. కానీ మనం ఇచ్చి మనం పోయితే ఏమంటారు అంటే, అవో ఇప్పుడు ఫ్రీ టికెట్ అయింది కాబట్టి మనల్ని కాదనక పోతున్నారు, ఉత్తగా తిరుగుతున్నారు అని అనకొస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? 18 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికైతే మంచిగానే ఉంది. ఎవరు వచ్చినా సమానమే. గాని ఈ ఫ్రీ టికెట్ మాత్రం తీసేయాలా, ఇద్దరికి సరిసమం చూడాలా, బాయ్స్ కు లేడీస్ కు. కష్టం అవుతుంది బస్సులో. ఫ్రీ బస్ తీసేసి టికెట్ పెడితే ఇంకా పోపు. ఇంకా ఏంది కాదు దారుణం. ఫ్రీ బస్ ఉన్నది ఇప్పటికైతే ఫ్రీ బస్ అలిగిరైంది ఆడోళ్ళు. తీసేయాలా, బాగా ఇబ్బంది అవుతుంది. మీకోసం పెట్టింది కదా, మా కోసం పెట్టినా కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఫ్రీ బస్ తోనే ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చిన పరిశాని పరిశాని ఉన్నది. అట్లా కష్టం అవుతున్నది, పిల్లలు బాగా కష్టం అవుతుంది. ఇప్పుడు మొత్తం మీద రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? ఆడోళ్ళకు సంతోషం ముర్రా, ఎడుతురా దుఃఖం ముర్రా? కష్టపడ్డారు, కష్టపడుతున్నారు అంతే.